ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బిచ్చగాడిగా అభివర్ణించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. భారతదేశం ఫెడరల్ వ్యవస్థ కలిగిన దేశమని, కేంద్రం రాష్ట్రం పరస్పర గౌరవంతో పనిచేస్తాయని సూచించారు. జగిత్యాలకు కేంద్రీయ విద్యాలయం రావడం సంతోషకరమని పేర్కొన్న ఎమ్మెల్యే గడిచిన 7 సంవత్సరాల్లో ఎంపీగా జగిత్యాల నియోజకవర్గానికి ఎన్ని నిధులు తీసుకొచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. పాత్రికేయ మిత్రులకు నమస్కారం. గౌరవ పార్లమెంటు సభ్యులు మొన్న వివిధ ప్రాంతాల్లో కావచ్చు, నిన్న జగిత్యాలలో మీటింగ్లో వారు కొన్ని విషయాలను ప్రస్తావిస్తూ మరీ ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రిని బిచ్చగాడని ప్రస్తావించడం కావచ్చు, లేదా కేంద్రీయ విద్యాలయానికి సంబంధించిన స్థలం కేటాయించలో ఎమ్మెల్యే అసమర్థత అని చెప్పి నా గురించి మాట్లాడేది. మూడవది, ఎవరో పాత్రికేయ మిత్రులు అడిగినప్పుడు నైతికత గురించి అంటే ఎమ్మెల్యే పార్టీ మారినని మాట్లాడేది. ఇంకా చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఈ సందర్భంలో ఎమ్మెల్యేగా ఎంపీ గారిని నేను ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నాను. మనది భారతదేశం, ప్రజాస్వామ్య దేశం. అటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం ఒక ఫెడరల్ స్ఫూర్తితోటి వ్యవహరించాలి. ఇవాళ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం గత 5 ఏళ్లలో 2 లక్షల కోట్ల పైన ఇస్తే మీరు రాష్ట్రానికి ఇచ్చింది 85,000 కోట్లు మాత్రమే. ఇది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. మరి ఒక ఫెడరల్ స్ఫూర్తితోటి వ్యవహరించాల్సిన కేంద్రం, దాంట్లో బాధ్యతాయుతంగా ఉన్న పార్లమెంటు సభ్యులు అరవింద్ గారు రాష్ట్రానికి రావాల్సిన నిధులపైన ఎక్కువ దృష్టి పెట్టకుండా, రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులను మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రినో